శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నిన్న సక్సెస్ ఈవెంట్లో కొంచెం రెచ్చగొట్టేలా మాట్లాడారు అని చెప్పేసి గుంటూరులో వైసీపీ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు. సో అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టేలా మాట్లాడాలనుకోవచ్చా ఏంటి? కాదు, వాళ్ళ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారంటే చాలా అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని అనుకుంటున్నారా ఏంటి? కొంపదీశలు కాదురా బాబు, కూటమి ప్రభుత్వం. వీళ్ళు ఏం కేసులు పెడతారా నాకు అర్థం కాదు. రెచ్చగొట్టేది ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? ఎవడు? పవన్ కళ్యాణ్ గారా? ఈ వైసీపీ నాయకులు సిగ్గు సీము నెత్తులు ఏమైనా ఉందా? నిజంగా రాజకీయాన్ని ఇంత కలుషితం చేసేసి మనుషులు మానవత్వం లేకుండా బతుకుతున్నారు అని నిరూపించడానికి గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను పార్టీని నిర్మించుకుని ఆయన పార్టీని నడిపించుకున్న క్రమంలో బయలుదేరి రాజకీయాలు చేస్తుంటే తన సొంత డబ్బులతో ప్రజలకి ఉపయోగపడుతూ రాజకీయాలు చేసుకుంటుంటే మొట్టమొదటిసారిగా ఒక నీచమైనటువంటి ఒక చెత్త ముండని తీసుకొచ్చి ఏం చేశారు? శ్రీరెడ్డి అనే దానితో పవన్ కళ్యాణ్ గారితో తెప్పించారు. అదే కాకుండా కాకినాడ ఎమ్మెల్యే దూరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే కుక్క, వాడు ఉచ్చనీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టాడు. బోరగడ్డ అనుకునే ఒక చండాలుడు పిల్లలను కూడా తిట్టించాడు. అలాగే ఇక్కడ మన సినిమా ఫీల్డ్లో అడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లో ఇష్టానురీతిగా తిడితే కనీసం స్పందించినటువంటి వైఎస్ఆర్సీపీ కుక్కలకి ఒకటే చెప్తున్నా, నిజంగా రాజకీయాన్ని ఇంత నీచాతినీచంగా కలుషం చేసిన మీరు ఈవేళ కేసులు పెట్టడానికి సరిపోతారా? ఎక్కడ సరిపోతారా మీరు? ఎంతమంది కుక్కల్లా పడిపోయి పవన్ కళ్యాణ్ గారు లాంటి దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ని ఉచ్చనీచాలు లేకుండా తిట్టి ఈవేళ ఆయన ఏదో సోషల్ మీడియాలో మనం మెత్తగా ఉండకూడదు, మనం కూడా వాళ్ళకు ధీటుగా యాక్టివ్గా ఉండాలంటే ఆయన మీద కేసు పెడతారా? బోరగడ్డ అనిల్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? దూరంపూడి చంద్రశేఖర్ మీద ఎందుకు పెట్టలేదు? శ్రీరెడ్డి మీ రెడ్డి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? రోజా రెడ్డి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఈ పనికిమాలని వైసీపీ నాయకులకి బుద్ధి జ్ఞానం ఉంటే ఇవన్నీ బేరీజు వేసుకుని ఆ తర్వాత కేసు పెట్టండి రా సన్నాసులారా. అంతే తప్ప రెచ్చగొట్టే మాటలు ఎవడు మాట్లాడుతున్నాడు? శాంతియుతమైనటువంటి దేవుళ్ళలాంటి మనిషి అతను సొంత డబ్బుతో రాజకీయాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఉచ్చనీచాలు లేకుండా తన కుటుంబాన్ని రోడ్డు మీద పారేసిన కుక్కలరా మీరు. అలాంటి కుక్కలు వేళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కేసు పెడతారా? సిగ్గుందా సన్నాసి నా కొడకల్లా. అలాగే రోజా గారు కూడా ఏమన్నారంటే ఆడవాళ్ళకి మన ఆడవాళ్ళకి ఏదో పింఛన్ లాగా ఇస్తాను. రోజా రెడ్డి గురించి చెప్తాదంటే పనికిమాలిన దాని గురించి మొన్న ఎమ్మెల్యేల కొడుకులు అంటుంది అదే కదా? అది కాదు, రాష్ట్రాన్ని అమ్మాయిల ఆడవాళ్ళకి పింఛన్ స్కీమ్ పెట్టింది కదా, అదా రాష్ట్రాన్ని అమ్మాయిలని చెప్పేసి స్కీమ్ కదా, ఎవరు అన్నారని చెప్పంటుంది. అది రాజకీయం వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఈ కుక్కని తీసుకుంటారు. ఎవరు? లేడీస్ ఇస్తా అన్నారు 1500 దానికి నమ్మాలి. ఇంకా మహిళ 1500 ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అడగండి. సరే, ఇది రోజా గారు ఏమన్నారంటే రాష్ట్రాన్ని 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పేసి అన్నారు. మీరు ఏం పాలిస్తున్నారు ప్రజల్ని మొత్తం తప్పుద్రోవ పట్టించుకుంటా అని చెప్పేసి? ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పు ఏమి లేదండి. వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దివాళాకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పథకం ప్రవేశపెట్టినట్లయితే రాష్ట్రాన్ని కూడా అమ్మవలసి వస్తుంది అని చెప్పాడు. అది కరెక్టే. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిపోయిన రాష్ట్రం అది. ఎక్కడ ఎలాంటి వనరులు లేవు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు మనం ఆ పథకాన్ని అమలు చేయలేమని అన్నారు. రాజకీయంగా విమర్శించుకోండి, తర్వాత గాలి నా కొడుకులు గాలిలో గెలిచారన్న మాట ఎందుకు రావాలి? ఇది ఆడదేనా నిజంగా? గాలి నా కొడుకులు గాలిలో గెలిచారా? నువ్వు దాని తర్వాత ఏమైనా గట్టిగానే అన్నారు కదా, ఈమె రోజా ఆడది కాదు మగది కాదని చెప్పేసి అన్నారు. అది కొద్దిగా చాలా మంది అన్నారు, కొంతమంది వేస్ట్ అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మాకైతే తెలియదు. కానీ మరి అలాంటి మాట్లాడి తెగిన గాలిపటంలో మాట్లాడితే ఏమన్నా మాట్లాడతారు. ఉండాలి దానికి.
దాని పుట్టుకో సంస్కారం ఉండాలా. దాని తల్లిదండ్రులు ఎవడో ఇంతవరకు తెలియదు, కాళ్ళకు దండం పెట్టాలా. అర్థమవుతుందా? రోజారెడ్డి అనే దానికి కన్న తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కారం పెట్టాలి. ఇలాంటి దాన్ని మీరు కనేది కనకుండా ఉంటే బాగుండేది కదా ఈ దరిద్రాన్ని. మన రాష్ట్రంలో ఆడజాతికి కళంకం తెచ్చే రోజారెడ్డి, శ్రీరెడ్డి, ఏంటి రెడ్డి, ఏంటి దరిద్రం మనకి. సంస్కారం ఉంటుంది ఆడదాయి పుట్టిన తర్వాత. కానీ రోజాని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అండి. ఎందుకంటే తను ఒక మంత్రి ఉండే ఇంత ముందుకు. సో మంత్రి హోదా ఉన్న ఆవిడను ఎక్స్ మంత్రి ఇప్పుడు. సో అలాంటి మాట్లాడడం కరెక్ట్ ఆవిడను. దానికి ఇంత పొడవుండని మాకేం సంబంధమే. మాటలు జాగ్రత్త రావాలా. సమాజం నిన్ను అనుసరిస్తూ ఉంటుంది, యువత అనుసరిస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలు సమంజనంగా ఉండాలా, సంస్కారంగా ఉండాలా. నా కొడుకులు గాలిలో గడిచారు, నీ బతుకు నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలు మాట్లాడి ఆడవారి గౌరవాన్ని తీసేటటువంటి ఇలాంటి రోజా నిజంగా అసలు ఏమన్నాలా నాకైతే అర్థం కావట్లా. మనకు సంస్కారం ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఒక సంస్కారానికి నమస్కారం పెట్టుకోవాలా. ఇది బరి తగ్గించేసి ఏదో చూడండి, అతను అన్నాడు ఎవడో అయినా వేస్ట్ కంటే ఎక్కువ ఇంకోటి ఏదన్నా. నిజంగా అలాగే కనిపిస్తుంది. ఇది బరి తెగించే తెగిన గాలిపటంలా ఇష్టానుసారం వెళ్ళిపోయి ఇష్టానుసారం రాజకీయ నాయకులనే కాదు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడేస్తుంటే మళ్ళీ ఆడడం ఎందుకు నాకు అర్థం కావట్లా. నా బిడ్డ నా దగ్గర లేకుండా పోయి అందరూ విమర్శిస్తుంటే మరి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సంస్కారంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎంపీ ఎమ్మెల్యేని గుర్తించాలి కదా. నీ ఇష్టానుసారం నువ్వు బట్టలు ఇప్పేసుకుని మాట్లాడచ్చు, ఎదుటోడు ఏం మాట్లాడకూడదు. నేను మళ్ళీ తిరుపతి ఆడబిడ్డట. మరి ఏం బిడ్డో ఇది, ఎవడికన్నా బిడ్డో ఇది నాకు అర్థం కావట్లా. ఈ బిడ్డకి సంస్కారం ఉండాలి కదా. ఒకటి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆడవాళ్ళందరినీ గౌరవిస్తూ మాట్లాడాలని చెప్పేసి ఆయన చెప్తుంటారు కదా. మరి అట్లాంటి జనసేన ఎమ్మెల్యేనే ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మరి నిజంగా చెప్పాలంటే ఇలా ఆడదాన్ని అతను ఇంకా తక్కువ మాట్లాడాడు. అతను చాలా తక్కువ మాట్లాడాడు. ఇప్పుడు రాజకీయ నాయకురాలు, రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని చాలామంది అభిమానులు, యువత అనుసరిస్తూ ఉంటారు. ఒక సినిమా యాక్టర్ కానీ రాజకీయ నాయకుడు కానీ ఆ యువత అనుసరించేటప్పుడు అభిమానులు ఈడుకుంటారు, ఓటర్లు ఆడుకుంటారు. మాట్లాడేటప్పుడు యువతకి ఏం భరోసా ఇస్తున్నాం, వీళ్ళు ఎంత బాధ్యతగా ఉంటున్నారు, వాళ్ళకి ఏం సంస్కారం నేర్పుతున్నాం అనేటటువంటి ఇదిలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఓ సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మలిసిన గాలినా కొడుకులా. వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉందా దీనికి? ఇది ఆడదేనా నిజంగా రోజా అనేది? అలా మాట్లాడొచ్చా? మళ్ళీ బోర్ని ఆడడం, కూతురమ్మ ఎక్కడికి అమెరికా పోయింది ఈ మాటలన్నీ పడలేక. అది నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు? నువ్వు సేవా కార్యక్రమాలు చేయి, లేకపోతే వచ్చి సినిమాలు చేయి. కాదని ఎవడన్నాడు? భాష మార్చుకో, ఎప్పటికైనా మార్చుకో. వాడు వేస్ట్ అన్నాడు, ఇంకొకటి అంటాడు. జాగ్రత్తగా ఉండాలి. కానీ రోజా లాంటి వ్యక్తిని అంటున్నారని బాధ లేనప్పటికీ కానీ మనకు ఒక సంస్కారం ఉంది కదా, మనకు ఒక ఆచారం ఉంది కదా, ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి ఆలోచన ఉంది కదా. అలాంటప్పుడు అలాంటి మాటలు అనకూడదని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ ఇలాంటి వ్యక్తిని అనేటప్పుడే అనాలి కదా. దీన్ని నోరు అంత మాట రాకుండా కింద పెట్టి తొక్కాలి కదా అనిపిస్తుంది ఒక్కొక్కరు. కాబట్టి ఏదేమైనా సంస్కారంగా మాట్లాడుకోవాలా. మనమైనా ఇంకొకరైనా. సంస్కారం లేకపోతే ఇలాంటి నిష్కారణమైనటువంటి నిందలు పడాల్సి వస్తుంది. రోజా నువ్వు గుర్తుపెట్టుకో.